తల వంచుకు వెళ్లిపోయేవా నేస్తం, సెలవంటూ ఈ లోకాన్ని వదిలి అనే ఈ వాక్యాలు శ్రీశ్రీ తన మిత్రుడు కొంపెల జనార్దన్ రావును స్మరించుకుంటూ రాసిన ఎలిజీ. దీనిని స్మృతి కవిత్వం అని కూడా అంటారు. గ్రీక్ సాహిత్యంలోని ఎలిగాస్ నుంచి వచ్చిన పదం ఎలిజీ. ఎలిజీ అంటే శోకం. ఎందరో కవులు వారి ఆత్మీయులు, సహచరులు, జీవిత భాగస్వాములు గతించిన సందర్భంలో తమ బాధను పంచుకుంటూ రాసిన ఎలిజీలు తెలుగు సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి. లోతైన దుఃఖాన్ని వ్యక్తీకరించే ప్రక్రియ ఎలిజీ. అమ్మ కూడా చచ్చిపోతుంది. యవ్వన ప్రాదుర్భావ ప్రాంగణంలో విచ్చిన మృత్యు పుష్పాలు గుట్టుగా కళ్ల మడతల్లోకి వచ్చి చేరిన స్వార్థ భాష్పాలు అమ్మను కాస్త చంపుతూ ఇవాళ పూర్తిగా చంపేశాయి అని చివరి చూపులకు కూడా నోచుకుని తన తల్లి మరణంపై డాక్టర్ ఎన్ గోపి అమ్మ శీర్షికతో చిత్రదీపాలు సంపుటిలో రాసిన ఎలిజీ ఇది. అద్దేపల్లి ప్రభు అన్నట్లు వచనంలో రాయబడిన ఎలిజీలలో ఎమోషనే గాక జీవిత రేఖా చిత్రణ కూడా కనిపిస్తుంటుంది.